దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానం మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్తలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగలేదు. ఈ దినాన్ని అనేక మంది విశ్రాంతి లేదు. చాలా మంది బాధపడుతూ ఉన్నారు. విశ్రాంతి లేక, మరి నెమ్మది లేక, ఆదరణ లేక, అనేక టెన్షన్లో, మరి అప్పుల సమస్యలు, అనేక ఒత్తిడులు ఎన్నో పడుతూ ఉన్నారు. అయితే మీరైతే ఎలా ఉన్నారు? ఎందుకంటే మానవుడు బలహీనుడు, దేవుడైతే బలవంతుడు. ఆయన ఏదైనా సాధ్యమే. ప్రభు నామం బట్టి మీరు ప్రార్థన చేయండి. ప్రభా, నా పరిస్థితులు ఎలా ఉన్నాయి, నన్ను ఆదుకో, ప్రభు నన్ను క్షమించు అని ఒక్కసారి మీరు వేడుకోగలిగితే దేవుడు తప్పనిసరిగా మీ ఎన్నో నా విశ్రాంతి లేకపోతే, మనశ్శాంతి లేకపోతే మనం చాలా బాధపడుతూ ఉంటాం. కానీ ఆ మనశ్శాంతి మనుషులైతే ఇవ్వలేరు. ఆ మనశ్శాంతి అయితే డబ్బు వలన రాదు. ఆ మనశ్శాంతి మనకి ఎంతైనా ఉండొచ్చు, మనకు పేరు ప్రతిష్టలు ఉండొచ్చు, కానీ మనశ్శాంతి ఇచ్చేది దేవుడే, మన ప్రభుని యేసుక్రీస్తే. ఆ మనశ్శాంతిని మీరు పొందాలంటే మీరు ప్రభుని వేడుకొని ఉన్నాడు. ఎంతవరకు అడిగావు, కానీ ప్రతిఫలం మనకు లేదు. కానీ దేవుడు తప్పనిసరిగా ప్రార్థన వింటాడు. కాబట్టి నీ భారం దేవుడి మీద మోపు, ఆయన నీ చింతలన్నీ కూడా తీరుతాడు. కాబట్టి హృదయ వాంఛలు ఆయన తీర్చే దేవుడిని ఎందుకు అడగలేకపోతున్నావు? దేవుడు సహాయం చేయలేడా? దేవుడు ఈ రోజే నీకు తప్పనిసరిగా సహాయం చేయగలడు. కాబట్టి ఒక్కసారి ప్రభునందు మనసు పెట్టి ప్రార్థన చేయి. చాలా ఎంతో కష్టాల్లో నలిగిపోతున్నావు కదా, ఎంతో ఒత్తిడి ఉంది కదా నీ జీవితంలో. దేవుడు తప్పనిసరిగా నిన్ను మనశ్శాంతి కలగజేయగలడు. నీ బరువు భారం అంతా కూడా దేవుడు విడిపించగలడు, పరిష్కారం చేయగలడు. కాబట్టి ప్రభునామం బట్టి ఒక్కసారి ప్రార్థన చెయ్యి. దేవుడు నిన్ను బలపరచును గాక. ఆమేన్.